ఓకే, టచ్ నాట్ వర్కింగ్ మీకు. దీన్ని కట్ చేయాలా చివరి దీని నుంచి ఇలా కట్ చేసుకుంటాం. ఓకే, పని చెప్పేది మైక్రో కూడా సింపుల్. ఇప్పుడు మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఇది ఎనేబుల్ ఉంది కదా, టీఎస్పీ ఏది ఇది ఏది ఇది ఓకేనా. దీనికి 1.8 లైన్ వస్తుంది కదా, ఛార్జింగ్ చెక్ చేయాలి. ఇది ఆన్ చేసినప్పుడు సీపీకి ఎనేబుల్ అవుతుంది కదా, టక్కని సీపీ ఎవరు పెద్ద పని అది. దానికి 1.8 లైన్ వస్తుందండి 100%. అప్పుడు మనం ఏం చేయాలి, సీపీ చేసుకుంటే బాగుంటుంది. వచ్చింది వచ్చిందా 1.8 వస్తుంది. ఓకే, ఇక్కడ 3.0 ఇది లీకేజ్ ఇంకొకటి 3.0 ఇంకా టచ్ రన్ అవుతుంది. చెప్పండి వస్తుంది, బూటింగ్ వచ్చింది. ఓకేనా, ఇది వస్తుంది, ఇది కూడా వస్తలేదు మనం. ఓకేనా, ఒక 2 సార్లు ఛార్జింగ్ పెట్టి తీసుకున్నాను, నేను చెక్ చేస్తా. అయినా స్లిప్ మోడ్లో పోయింది.
ఇది మనకి దీని దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా సక్సెస్ ఒక డీసీ మిషన్ నుంచి 1.8 లైన్ ఇస్తాం. డీసీ మిషన్ నుంచి ఇస్తాం. 1.8 లైన్ డీసీ మిషన్ నుంచి తీసుకున్నాం అండి. హలో చెప్పా ఉండా సరే కంపెనీ చెక్ చేస్తా. సరే ఒక 10 నిమిషాలు ఒక మంచి పంపిస్తా. ఏ కావాలి టేప్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 1.8 డీసీ మిషన్ నుంచి ఇవ్వాలి. ప్రొపరేల్ ఇది డీసీ మిషన్ది. చెక్ చేస్తాం. సెట్టింగ్ డిస్టెన్స్ అది చెక్ చేద్దాం. 1.8 అవుట్పుట్ వస్తుంది కదా. వచ్చిందా 1.8? ఈ రెండింటికి చెక్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బోర్డులో ఫిక్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు బోర్నియా ఓపెన్ చేద్దాం. బోర్నియా సామ్సంగ్ ఏది మోడల్ M30S. ఓకే, దీంట్లో మనము ఫస్ట్ డయోడ్ వాల్యూ తీసుకుందాం. ఓకేనా, లోడ్ అవుతుంది. లోడ్ అయింది. ఆ తర్వాత టచ్ సెక్షన్ తీసుకుందాం. నేను చూస్తాను ఒక అర్ధ గంట నన్ను చేస్తాను. డయోడ్ వాల్యూ ఓపెన్ చేసుకున్నాము. ఓకేనా, ఆ తర్వాత టచ్ స్క్రీన్ సంబంధించినది చేసినాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇది చెక్ చేసుకున్నారా ఉండేవాళ్ళని. ఉన్నాయి కదా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ దీనికి జిఆర్ ఎంత వస్తుందో చెక్ చేసుకున్నా. ఫస్ట్ ఏం సాయి జిఆర్ ఎంత వస్తుందో చెక్ చేసుకున్నా. అంటే టిఎస్పి ఎస్డిఏ 1.8
ఎస్డిఎస్సిఎల్ 1.8. ఓకే, ఆ తర్వాత టిఎస్పి ఐఎన్టి, ఆ తర్వాత టిఎస్పి 3.0. జిఆర్ ఎంత వచ్చినాయి? 387. ఓకే, ఇది ఎంత వచ్చినాయి? 1200 వచ్చింది అనుకో, 1280 వచ్చింది. ఓకేనా, ఇది 385. ఓకే, ఇది 526. ఓకేనా. ఇది 3.0 ఒకటి మనకు ఆ మాత్రం వచ్చినా పర్లేదు. ఇప్పుడు ఇది ఇది ఓకే వచ్చింది, ఇది ఓకే వచ్చింది మనకు. మళ్ళీ ఇది ఎందుకు ఇంత జిఆర్ వస్తుంది? జిఆర్ ఇంత రాకూడదు కదా. ఏది మిడిల్ది కదా, ఈ మిడిల్ది ఇక్కడ పుల్లప్ సిస్టమ్ చెక్ చేసుకున్నాం. ఫస్ట్ పుల్లప్ కూడా చెక్ చేసుకున్నాం. ఇది ఎల్లో లైన్ హెచ్డిఏ లైన్ చూసినా పెరిగిందే. ఇప్పుడు ఈ రెసిస్టర్ ఎంత ఉందో చెక్ చేసుకున్నా. ఫస్ట్ పుల్లప్లో ఎంత ఉండాలా? 2.1 వచ్చిందా? ఓకే ఉంది. ఇది కూడా ఓకే ఉంది కదా. అంటే ఇవన్నీ ఓకే ఉన్నాయి లైన్స్. మనకు దీని మీద జిఆర్ ఎక్కువ వస్తుంది. డయోడ్ మోడ్ ఓపెన్ చేయి, ఇక్కడ చూడు, ఇది డయోడ్ మోడ్ మనకు ఎస్డిఏ కదా. ఇదో ఇది టిఎస్పి ఎస్సిఎల్, ఇది ఎస్డిఏ, ఇది వచ్చింది కదా. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? కానీ ఇది ఎంత ఉంది మనకు? 445 కిందకున్నా పర్లేదు, అని 500 ఉన్నా పర్లేదు. ఇప్పుడు మనకు ఐజిఆర్ వచ్చింది. ఐజిఆర్ వచ్చిందంటే ఈ లైన్ ఎక్కడ పోతుంది? ఎక్కడి వస్తుంది? ఈ లైన్ సిపి నుంచి, ఈ నుంచి వస్తుంది కదా. రిజిస్టర్ ఓకే చెక్ చేసినాం కదా. ఇంకా వీడికి వచ్చింది ఏడిఏ లైన్కి. ఈ లైన్ జిఆర్ ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం డబుల్ డెకర్ చేసే టైం వచ్చింది. ఓకేనా, డబుల్ డెకర్ స్టాండ్ అనుకో. ఇది ఆల్రెడీ పేస్ట్ చేసి కొట్టినారు. ఓకే, గుర్తు పెడతా దీనికి. మనం ఇదేనా చేసినది లేదా అని డౌట్ ఉండదు వ్యూవర్స్కి. ఓకేనా, మనం డ్రామ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఓకేనా, డ్రామ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది.
స్టాండింగ్ ఫ్యాన్ బంద్ చేయి. అది పోతే ర్యామ్ మారుస్తాం కాబట్టి మనం ర్యామ్ మీద కాట్ పెట్టినాం. ఎవరో మనకేం అవసరం. సామ్సంగ్ ర్యామ్ నా దగ్గర దండిగా ఉన్నాయి. ర్యామ్కి డేటా లాస్ కాదు. ర్యామ్ మారిస్తే డేటా లాస్ రాదు. EMX అయితే కదా సార్. బ్లేడ్ విధంగా ఉంది. మీరు ఇలా మంచి మంచి బ్లేడ్ తీసుకోవద్దండి. సేమ్ అదే ప్రాసెస్. CPU బ్లేడ్ ఇది ర్యామ్కి CPకి మధ్యలో ఎక్కియాలి. ఇలా వేసిందా? 2 జర్లు తీసుకో. 2 జర్లు తీసుకోండి అక్కడికి చూస్తావు. పక్కన పెట్టుకున్నాను. ఓకే, ఈ పైన CPకి ర్యామ్ ఉన్నాయో బాల్స్ పిల్లర్స్ అవి ఎప్పుడైతే మెల్ట్ అయినావో అప్పుడు తీయాలి. దీన్ని ఇంజెక్ట్ చేయాలి. లేచిందే. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, కదిలి ఉన్నాయి కదా, ఇవి ఇవాళ సర్చ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మొత్తం బోర్డు క్లీన్ చేసుకున్నాక సర్చ్ చేద్దాం. 2 ఓకేనా? ఇది ర్యామ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇది కనిపిస్తుంది కదా, కలర్లో పోకుండా పైన కింద చెప్పవచ్చు తమ్ముడు. అది ఇంటి కాడ పాయింట్ రేపు సార్ 2వ తారీఖు చెప్పినాడు. దాంట్లో డేటు లేదంటే క్యాన్సిల్ కొట్టలేను. అది మా వాళ్ళకి ఇస్తాం. మెకానిక్స్ వచ్చింది. ఓకేనా? ఇది డబల్ మడత పెట్టకూడదు. ఓకేనా? కొన్ని డబల్ మడత పెట్టకూడదు, సింగల్ మడతలనే చేయాలి. డబల్ మడత పెడితే హీట్ తగ్గుతుంది, మనం గట్టిగా రుద్దుతాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్స్ పోతాయి. ఓకేనా? ఇప్పుడు ఇది క్లీన్ చేస్తున్నారా మనం.
సైడ్లకి యూ మాస్ కనబడుతుంది కదా, కొత్త బ్లేడ్ తీసుకున్నా. కనిపిస్తుందా సైడ్లకి? కనపడుతుంది లేస్తుంది. ఇవన్నీ ఎన్సీ బాల్స్ ఇవాళ ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ ఎన్సీ. మళ్ళీ ఒకసారి క్రీమ్ పాటంతం చేస్తున్నాను. ఓకేనా? మీకు బిగ్ న్యాప్లో చూపించమన్నారు కదా, ఇక్కడ ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈడ 8 1 2 3 4 నుంచి పోయినాయి. ఈడ 4 నుంచి పోయినాయి కదా, 1 2 3 4, 1 2 3 4. ఇవల్ల ఎన్సీలు బ్లూ, ఏవి బ్లూ కలర్ లో ఉండేటి వల్ల ఎన్సీలు ఇటు వరకు పోయినాయి కదా. అలాగే ఇక్కడ ఈడ చూడు, ఈడ 2 బాల్స్ ఉన్నాయి కదా, ఈ 2 బాల్స్ మనకు వాల్యూ బాల్స్ ఇవి. ఓకేనా? ఇవల్ల బ్లూలో ఉండేటి వల్ల పోయినాయి, బ్లూ ఉండేటి వల్ల పోయినాయి. ఇక్కడ ఒకటి పోయింది కదా, ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఇవన్నీ గ్రౌండ్, ఇక్కడ 2 పోయినాయి, ఇక్కడ ఒకటి పోయింది. ఇది ఇక్కడ బాల్ పోయినట్టుంది, మూడోది కదా. ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 దాంట్లో మూడోది. 1 2 3 4 5 6 8 9. ఒకటి 2 3 4 5 6 7 8 9. అన్నోన్ పాయింట్, అన్నోన్ పాయింట్ అంట, దీనికి ఏమి లేదంటున్నాడు. ఓకేనా? అన్నోన్ అంటే లేదని అర్థం. ఆ తర్వాత ఇక్కడ ఇవే కదా, ఇవి 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7. ఇవల్ల ఎన్సీలే. ఓకేనా? కనిపిస్తుందా? మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. ఇవే కదా, 1 2 3 4, 1 2 3 4 5 6 7 8 9, 8 9 9. 4 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2
2 3 4 5 6 7 8 9 ఈ రెండు డైమండ్ షేప్ లో అయినాయి కదా ఈ రెండు డైమండ్ షేప్ లో అయినాయి ఓఎల్ వల్ల ఇక్కడ రెండు ఇవి రెండు ఓకే ఆ తర్వాత ఇక్కడ రెండు ఇవి అర్థమైందే ఇక్కడ సింగిల్ ఇది ఒకటి ఉంది ఇదేనా నుంచి 1 2 3
9, 6, 7, 8, 9, 10, 11, 12 ఆరోది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 1, 2, 3, 4, 5, 6 ఎంసీనే కదా. ఇంక ఇక్కడ కూడా ఈ ఈ 3 పోయినాయి, ఇక్కడ 3 పోయినాయి, ఇక్కడ 2 పోయినాయి, ఈ 3 ఇక్కడ పోయినాయి, ఈ 2 పోయినాయి. ఓకేనా. మళ్ళీ అదే లైన్లో పైన ఈ నుంచి వస్తే ఈ 2 నేను చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 దీంట్లో అయితే ఎన్సీ చూపిస్తుంది. ఇవైతే మైక్రోస్కోప్ అయితే ఎన్సీ చూపిస్తుంది. దీనిలో కింద లేయర్లోని ఎన్సీది. ఓకేనా. కనపడాలి మనకి. కనిపిస్తున్నాయి లేయర్లు కనపట్లేవు కదా, లేయర్లు లోన్ ఉన్నాయి. సరే ఇదైతే ఎన్సీ. ఏం రావడం నేను చేయనా. సరే నేను ఫోన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇది ఓకేంది. ఇప్పుడు మనకు టచ్ లైన్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు సిపియూ తీసినాం కదా మనం. సిపియూ తీసినప్పుడు ఇది ఏమొస్తుంది, ఓఎల్ఏ కదా వచ్చేది. ఇది ఇది ఎక్కడ నుండి ఎక్కడ అవుతుంది, ఇక్కడికి వస్తుంది అంతే కదా. అంటే టచ్ స్క్రీన్ ఓపెన్ చేసుకోవాలి సరిపోద్ది కదా ఈ 3 లైన్ల కోసం. ఏమంటావు. ఫస్ట్ ఇది చెక్ చేసుకుందాం. ఓఎల్ రావాలా, ఏమైనా జిఆర్ వచ్చిందనుకో ఆ లైన్ ఫాల్ట్ ఉందని అర్థం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9లో 3ది. కనిపిస్తుందా నీట్గా. 9లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 1, 2, 3 జిఆర్ ఎందుకు వస్తుందంటే ఫుల్ అప్ రిజిస్టర్ ఉన్నాడు అది. ఓకే. మళ్ళా తర్వాత ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అంతే కదా. 5, 6 1, 2, 3, 4 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఇది ఓఎల్ వస్తుంది. చూసినా మళ్ళీ ఓఎల్ వస్తుంది. వాళ్ళు వచ్చి అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. ఇది స్టేబుల్గా ఉంది కానీ మళ్ళీ ఎక్కువ వస్తుంది, ఎక్కువ రాకూడదు కదా మనకి. ఇప్పుడు కనెక్టర్ మీద చూద్దాం. ఓకే 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 కరెక్ట్. ఎందుకోసం అంటే ఇప్పుడు సిపి వేసినప్పుడు మనకి ఏదైతే తక్కువ ఉందో అదే చూపిస్తుందని చెప్పినాం కదా. అందుకు మనకి ఇప్పుడు సిపి లేదు కాబట్టి సిపి వాల్యూ వస్తలేదు అనమాట. అవి ఫుల్ అప్ రిజిస్టర్లు ఉంటాయి కదా, దానిలో వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఓకే మనకు మిడిల్ ఇయర్ వచ్చినది 1300 వచ్చింది. 1314 ఆడ కూడా అంతే రాదు కదా. ఇది మిడిల్ది. ఓకేనా. ఎస్డిఏ ఎల్లో కలర్ 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఒక్కొక్కసారి జిఆర్ వస్తుంది, ఒకసారి వస్తలేదు. దీనికి వచ్చింది, దీనికి వస్తలేదు. చూసినావా అంటే మనం మైక్రో జంపర్ వేసుకోవాలి. అంటే లైన్ డిఫాల్ట్ గా కట్ అయిపోయింది బయట నుంచే. ఆడప్పుడు కూడా ఎంత వచ్చింది మనకి, అప్పుడు కూడా అంతే వచ్చింది.
ఇప్పుడు మైక్రో జంపర్ వేసుకున్నాం. బయటికి బయటికి లాగడమే. ఈ లైన్ ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది కదా. మళ్ళీ ఐదు కదా. నిమిషం ఫ్లక్స్ వస్తుంది. చెప్పు అబ్దుల్. ఏది రియల్ విషయ చెక్ చేసి చెప్తా. ఓకేనా. కట్ చేయాలా. ఓకేనా. ఇప్పుడు దాన్ని మనం బయటికి తీసుకోవాలి. ఇవి ఎన్సీలు కదా, మనకి ఎన్సీలు కూడా అవసరం లేదు. వ్యూ మాస్ ఏది. కదిలి అది ఆగిపోతుంది కదా.
ఇప్పుడు అక్కడ సాంపుల్ ఇది అక్కడ రాలేదు ఉమ్, అక్కడ సెంటీ ఇయర్స్ ఇలా ఇలా ఈ జంపర్ సాగిస్తాం ఇంకా జంపర్ ఇస్తాం. ఇది కాదు, ఇది మైక్రో జంపర్. ఇది జంపర్ డైరెక్ట్ డిస్కనెక్ట్ మూవ్ చేసి ఇది గ్రౌండ్ అవుతుంది. దీనికి అది కాపర్ ఉండదు లోన, బయటలే కొట్టింగ్ ఉండదు అనమాట ఈ వరికి. రైస్ వరకు క్లియర్ చేసిన వరకు ఆ, మనం అక్కడ నుంచి వేరే చేస్తాం వేరే తీసుకోవచ్చు. రిజిస్టర్కి ఇచ్చుకోవచ్చు. పుల్ అప్ సిస్టర్కి ఇవ్వద్దన్నాను కానీ నేను జంపర్ చేస్తున్నది పుల్ అప్ సిస్టర్ది కాదు కదా, ఈ మెయిన్ లైన్ కదా. ఇప్పుడు ఈ లైన్ ఎట్లా తీసుకో పుల్ అప్ సిస్టర్కి కనెక్టెడ్ ఉంది. అది మీకు లాస్ట్లో చూపిస్తుంది. ఇప్పటికి ఇది అయిపోయింది. ఓకేనా, ఇప్పటికి ఇది అయిపోయింది. ఇప్పుడు సిపియూ ఉంటుంది. ఇప్పుడు టార్గెట్ ఇప్పుడు ఉంటుంది మీకు సినిమా. దాన్ని గ్రౌండ్ చేసినారా సార్ గ్రౌండ్ ఓకే. ఓకేనా, ఇప్పుడు సిపియూను క్లీనింగ్. ఓకే, ఇప్పుడు కొంచెం నీట్గా ఇట్లా ఇలా ఉందాం. వస్తలేనికే జంపర్ వేసింది. వైట్ పేస్టెడ్ ఇది. ఓకే, ఒక పైన పైన అనాలా. ఒక పైన పైన అనాలా. ఓకేనా, చూసినా రాయి పోయిన దానిలో అక్కడ కనబడుతున్నాయి బాల్స్ కొన్ని. ఏం చేయాలి దానిలోకి? ఇప్పుడు ఏమనను అని చెప్పి చూపిస్తాం మీకు. కింద మనం ఇది ఉంది సినిమా, ఈ సినిమా చూసుకున్నాక ఆ సినిమాకి పోదాం. ఏమంటారు? ఇప్పుడు దీని గురించి మీకు తెలియాలా, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇవైతే ఇక్కడ ఈ పెద్ద సి ఉంది కదా, ఇప్పుడు సి అంటే ఇలా వస్తుంది కదా. ఓకేనా, ఈ పెద్ద సి వల్ల గ్రౌండ్ అనమాట. ఈ పెద్ద సి ఉంది కదా, ఇవల్ల గ్రౌండ్. ఈ చిన్న సి ఉంది కదా, ఇది ఇవల్ల వాల్యూమ్ పాయింట్లు.
పిల్లర్స్ చేయాలన్నమాట. మనం లాస్ట్కి ఏం చేయాలా? ఉమ్. పెద్ద శీల ఒకటి కనెక్షన్ ఉన్నా చాలా మనకు. చిన్న శీల అంటే అన్ని ఉండాలి. ఉమ్. ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు మనకి. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది అనుకుంటున్నారా మీరు? అది అవ్వలేదు. మీకు అస్సలు ఇవ్వదు. ఉమ్. దీనికి సపరేట్ సిపి బ్రష్ అనేది ఉంటుంది. ఇది ఉమ్. ఒకసారి క్లాత్ వేసి, ఓకే, క్లాత్ వేసి కూడా తులసాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కేయాలి దీనికి. ఏమి ఎక్కేయాలా? ఇప్పుడు ఎక్కేయాలా. కొంచెం లైట్గా హీట్ కొట్టాలి. ఎందుకంటే ఆ బాల్స్లలో ఏముంటుంది? లెడ్ కాదు, వాటర్ ఉంటుంది. టిన్నర్ కొట్టిందే. దీనికి తీయకూడదు, డ్రై చేయకూడదు అనమాట. ఇలా 2 టైమ్స్ చేయాలి దీన్ని, లేదా 3 టైమ్స్ కూడా చేయాలి. అర్థమవుతుంది కదా? డబుల్ ఎకరం మీద కూర్చుంటే అట్టంగా పక్క పోకుండా కూర్చున్నాల్సి వస్తుంది. ఓకేనా? ఫిల్ అప్ అయింది కదా? ఇప్పుడు నైటే కొడతా, రాంగ్ అవుతుంది. ఒక మూల నుండి కొట్టాలా. మళ్ళీ ఒకసారి ఫ్లెక్స్ చేసి, మళ్ళీ ఒకసారి లైట్గా ఫ్లెక్స్ వేసినాం కదా, హీట్ కొడదాం. చూసినారా? అక్కడక్కడ లేసి వచ్చినాయి. ఈ మూలకి ఈ మూలకి మనకి ఎక్కడ బాగా కష్టం లే అని తెలుసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ క్లీన్ చేయాలా. ఇదో చేతులు తగ్గులు కనబడుతున్నాయి కదా, అందుకే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మనం. నీట్గా చేసుకున్నాలా. ఓకేనా? స్టాండ్ మీద పెట్టి మళ్ళీ క్లీన్ చేయాలి. కనిపిస్తుంది నీట్గా.
సిపి బ్రష్ తీసుకొని సిపి బాల్ చేసి ఎక్కించే ప్రదర్శన కాదు మనకి, ఏమి ఇదే ఇంపార్టెంట్ మనకి, అంత వస్తుంది పని. ఇప్పుడు మీకు ఒక ప్లాన్ చెప్తా దీంట్లో. ఫస్ట్ ఫ్లెక్స్ చేయాలి. ఇప్పుడు పెద్ద సీతో పనిలే మనకు, ఏమి పెద్ద సీతో పనిలేగా, పెద్ద సీ ఆటోమేటిక్ క్లీన్ అయింటుంది. అన్ని దానిలో ఒక 5 బల్బ్స్ కసాలవా. కదే బుద్ధి కాదా, టీవీలో కూడా ఏడొస్తుంది అది బంద్ అయితే. అవలా రామ్ ఒక చెట్టు. నా వల్ల ఏమైనా డౌట్లు ఉంటే డెడ్ సెక్షన్లో అడుగు, డ్రామ్లో కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకొక ఫైనల్ టచ్ ఇస్తే ఇలా రిమూవ్ చేసేలా. హైట్ మీద గుంత పడుతుంది కదా, పట్టలేదా. ఇంకా దీని కూడా ఎంత వచ్చినప్పుడు లేదు.
డబుల్ డెక్కర్ అంటే పిల్లర్స్ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? బాగా కడగాల ఫస్ట్. కొంచెం కడిగిన బ్రష్ అనుకో, పైన పైన ఇటు అందాం. ఇది కాదు, ఇంకోటి పుడకండి. మీకు కానీ చూడు సేపు తీసుకున్నారు. ఇది ఒక పైన పైన ఏం అనాలన్నమాట. ఒక పైన పైన ఏమైనా గమ్ము గిమ్ము ఉంటే లేపేస్తారు. దీన్ని స్టెన్సిల్ ఏం చేస్తాం? ఉంది, అది ర్యామ్ చేస్తాను, ఇది CPU కదా. నేను స్టెన్సింగ్ రిపేర్ చేస్తాను. ఇప్పుడు తెచ్చినా అనుకుంటున్నావా? ఇంకా ఉంది. ఇది ఆ రెడ్ మ్యాట్ అనుకో. ఈడని చూడు రెడ్, అదొచ్చి అదొచ్చి అది కింద మ్యాట్ పొంగుతుంది అనమాట. ఇది కింద ఎక్కువ పడుతుంది కదా. లేట్ అయినా పర్లే, సింగిల్ షాట్లనే కొట్టేయాలి. అర్థమవుతుంది? క్లాత్లు అనుకోండి వస్తాయి. చూడు 600 క్లాత్. సింపోటి చూడండి, ఏమైనా బ్లూ కనిపిస్తుంది. ఉండదా ఏమైనా? ఓకే, కదా బ్లూ కనబడుతుంది ఏమన్నా? బ్లూ కనిపిస్తుందా? వైట్ బ్లూ, ఇలా ఫింగర్ బ్లూ.
డబుల్ డెక్కర్కి క్లాతులకి టిష్యూ పేపర్లకి ఏమి వెనక్కి కాకూడదు. ఎక్కువ వంచకూడదు, ఇరిగిపోతుంది. బాగా లైన్స్ కనబడాల. ఎలాగంటే అలా ఉండే చేసేసినాం అనుకో కలిసిపోతుంది. జస్ట్ 2 టైమ్స్ ఎక్కేయాలని ఏమి రామ్ క్లీన్ చేస్తున్నా. కదిలి దాన్ని ఓకేనా. ఓకే, మళ్ళా సెకండ్ టైం కూడా చేయాలి. కాలుతుంటే అది కాలు తాను మీద చేసేయాలి తొందర. నేను వీలైతే అనమాట. ఇట 2 టైమ్స్ అని చెప్పినాం కదా. 2 టైమ్స్ అయినాక మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ పెద్ద శీల ఒకటి పైకి వచ్చింది అనిపిస్తుంది. అన్నిటినీ ఇలా కోసుకుంటూ పోవాలి. ఏమైనా ఎక్కువ ఉంటే కూడా లేచిపోతాయి. ఓకే, ఇదో ఇలా చూసినప్పుడు అన్ని ఒక్కటే లెవెలే కనబడాలి. అవి కిందివి కనపడుతున్నాయి పిల్లర్స్. ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటే లెవెలే కనబడాలా. కనిపిస్తున్నాయి లేనా. వీలైతే ఒకసారి అని చూద్దాం. ఫైనల్ టచ్ చేసేస్తే పచ్చి ఉండాలి చూడు. ఏంటిది? పీపీడి. డ్రై చేస్తే లోన్ పోదు, పచ్చిగా ఉంటుంది ఇంకా పోతుంది.
ఇది స్టెప్ బై స్టెప్. ఓకే, పెద్దసి ఎలాగైనా ఉన్నా మనకు పర్లే. ఓకేనా. చూడండి ఇప్పుడు అన్ని లెవెల్ ఉన్నాయి, ఎత్తులు తగ్గున్నాయి, పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ర్యామ్ రివాల్వ్ చేసేసాం అనుకో, పట్టం కసుకున్నాం అంతే. కొంచెం చేయి కడుకుంటా, ఇది లెడ్ అంతా పట్టుకుంటాం. ఇప్పుడు దీని గురించి చెప్పినాం కదా, నల్లగా ఉండేని. ఇంతే, ఇది నల్లగా ఉంది కదా, దీనిలోకి బ్రష్ పైన పైన స్టెన్సిల్స్ అనుకో. ఎందుకో స్టెన్సిల్ ఉంది దాని అనుకో అనుకో. కట్ట ఉండదు చూడు, మార్నింగ్ కట్టాల పెడితే సార్ కొత్త కట్టలు. అవతల పెట్టినట్టు ఓకేనా. ఎందుకో చిక్కుపోకుండా
ఫ్రెండ్ కూడా లేదా CPU ఇన్స్టాలేషన్. ఓకే, ఎప్పుడైనా సరే ఈ M30s లో చిన్న సి కిందికి పైన పెద్ద సి ఉంటుంది. ఓకేనా, నాలుగు మూలలు రొటేట్ చేయాలి. వచ్చిందా, కదలేనా? మనకు ఓన్లీ ర్యామ్ చెకింగ్. ఏది ర్యామ్ చెకింగ్. ఇది పోయింది, ఇది ర్యామ్ ఆల్రెడీ మనం నేనంటే ఇది పోయింది కాబట్టి మార్చాలని చెప్పినాను. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి మీరు, ఇది ర్యామ్, ఇది మైక్రో ర్యామ్. ఓకేనా, ఇక్కడ ఈ పెద్ద సీఎల్ ఏం చెప్పినా మీకు, ఏ అన్ని గ్రౌండ్. ఓకేనా, ఇప్పుడు ర్యామ్ ఓకే గీట్ కొట్టడం వల్ల ఇది మొత్తం అయిందే. ఓకేనా, ఇప్పుడు మనం ర్యామ్ ఏదైనా సరే ఇలా ఈ రెండు ఉంది కదా, ఇది చూడు షార్ట్ అయిందే, ఇది షార్ట్, మళ్ళీ ఇలా రెండోది షార్ట్ అయిందే, ఇవుతుంది ఇది. ఓకేనా, ఈ రెండు షార్ట్ అయింది, ఈ రెండు ఈ ర్యామ్ చెక్ చేసుకునే ప్రాసెస్ అది మనకు. ఇప్పుడు మనం కొత్త ర్యామ్ తీసుకుందాం. ర్యామ్ చెక్ చేద్దాం ఫస్ట్ క్లీన్ చేసి. పెట్టచ్చు, లైట్గా పెడతా. ఓకేనా, క్లీన్ చేసేస్తాం. ఇప్పుడు ర్యామ్ ఇది ఓకే ఉంది కానీ చెక్ చేయాలి. చెక్ చేసినాక నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఓకే, చేద్దాం. అది ఫస్ట్ ర్యామ్ చెక్ చేస్తున్నా కదా. ఓకే, బ్లాక్ రెడ్ గ్రౌండ్కి ఎడమామూలు కానీ ఎప్పుడైనా సరే మీరు ర్యామ్ చెక్ చేస్తున్నా అంటే ఎనీ ర్యామ్ సామ్సంగ్లో దీంట్లో ఈ టైప్లో ర్యామ్లో ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఇంతలా ఇది కూడా లో షార్ట్ ఉంది, 64 వరకు అలా మనకు. ఇదే మెయిన్ ర్యామ్ వోల్టేజ్ వచ్చేది. మళ్ళీ వేరే ర్యామ్ గుర్తుకోవాల్సిందే. ఆ డబ్బాలు తీయండి, ఆడ డబ్బాలు తీయడం అనుకో. ర్యామ్ జిఆర్ చెక్ చేయాలి, ర్యామ్ ఓకే ఉందా లేదా అని. ఓకే కదా, ఇవల్ల పెద్ద సీలలో ఏం చెప్పిన గ్రౌండ్. ఇప్పుడు చిన్న సీలో ఈ నుంచి ఇది రెండోదే ఎంత వచ్చింది, ఓకేనా, ఎంత వచ్చింది. మళ్ళీ ఇతర పక్క సేమ్ రావాలా, వచ్చిందా వచ్చిందా. ఈ 4 కలిసి ఒకటే లైన్ అనమాట ఇవి. ఇదో వచ్చిందే, ఇదో వచ్చిందే, ఈ 4 ఒకటే లైన్. ఇప్పుడు ర్యామ్ ఓకే ఉందని అర్థం మనకి. ర్యామ్ చెకింగ్ ఓకే, ర్యామ్ ఇన్స్టాలేషన్. ఓకేనా,
ఓకే, చిన్న సైకిల్ చిన్న సై పెద్ద సైకిల్ అంతే. ఇలా కరెక్ట్ కూర్చోటి తల కొంచెం. ఓకేనా, చూపిస్తా. ఏం చేయాలా 4 మూలలకి చూడండి, కూర్చుంటుందో లేను మీరే చెప్పాలి నాకు. కూర్చోందా లేనా? ఇంకా కూర్చుండే కదా, ఇంకా ఎడ్జ్ కనబడుతుంది కనుక ఇప్పుడు కూర్చోండి. ఇప్పుడు కొంచెం చుట్టూ ఫ్లెక్స్ వేసి ఇలా లైట్గా పైన మూమెంట్ ఇచ్చి, అసలు మూమెంట్ ఇవ్వకూడదు, ఇస్తాం మీకోసం. ఓకే, ఫ్యాన్ వేసుకో, ఫ్యాన్. ఇప్పుడు CPU రివాల్వ్ చేయడం అయిపోయింది, ర్యామ్ రివాల్వ్ చేయడం అయిపోయింది, CPU అండర్ గ్రౌండ్ నుంచి మైక్రో జంపర్ తేవడం కూడా అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకు అప్పుడు ఎంత వచ్చింది, 1000 పైన వచ్చింది కదా. 1000 పైన వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం తీసుకొని వచ్చినాము. ఓకేనా, ఇక్కడికి తీసుకొని మీరు చూడొచ్చు. ఇప్పుడు జిఆర్ ఎంత వస్తుందని చెక్ చేయాలి. ఓకేనా, ఓకే, అవి 1000 వచ్చింది కదా. ఇప్పుడు మనకు 350 ఎందుకంటే అంతే రావాలి. ఓకే, వచ్చింది ఇది ఫస్ట్ది, ఇది ఓకే అండి. ఇది కూడా ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకేనా, 1000 పైన వచ్చింది ఇంతకుముందు, దీన్ని చెక్ చేసిన 1000 పైన వచ్చింది. ఇప్పుడు 376 వచ్చింది, ఇది వచ్చేసి ఇంత వచ్చింది. అప్పుడు ఇది 3000 పైన ఎందుకు వచ్చిందంటే CPU నుంచి లైన్ కమ్యూనికేషన్ డ్రాప్ అయింది, అంటే లైన్ అనేది ఓపెన్ అయిపోయింది లైన్. అందువల్ల మనకి ఇక్కడ జిఆర్ అనేది 1000 పైన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పుల్ అప్ రెసిస్టర్ అనేది ఆ రెసిస్టర్ వాల్యూ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ రెసిస్టర్ మీద చెక్ చేద్దాం. సో కరెక్ట్ వచ్చిందే, ఈ రెసిస్టర్కి గ్రౌండ్. ఓకే, ఎందుకంటే ఈ ఐసీ నుంచి లైన్ మిస్ అయింది, మనకు డ్యూయల్ డెకర్ నుంచి లైన్ మిస్ అయింది, మనం లైన్ బైపాస్ చేసినాము. ఇది కస్టమర్ది ఇది, సరే. ఓకే, తర్వాత మొత్తం ఓకే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టచ్ పని చేస్తుందని చెక్ చేద్దాం. ఓకే, ఐసీ బోర్డులో కదా. ఓకే, అనేది ఇట్నే క్రాసే పెట్టు అంట, యూట్యూబ్కి రావాలంటే అట్లా పెట్టాలి. ఓకేనా, అప్పుడు మనకు టచ్ పని చేయకుంది. ఓకేనా, పనిచేస్తుంది. ఇది 2-3 షాపులు తిరిగి వచ్చినాడు కస్టమరు, మనది గూగుల్లో చూసి వచ్చింది. ఓకేనా, చూడండి ఇంత ఫ్రీగా పనిచేస్తుంది. ఓకేనా, ఓకే, క్లోజ్ చేసి.